శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 54 వర్స్ 7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రభు మీకు ఇస్తున్నారు చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఆయన దృష్టిలో ఒక నిమిషం అది, కానీ మనకు కొన్ని రోజులు పడుతుంది. బహుశా దేవునికి విరోధంగా ఏదైనా చేసి మనసు బాధ పెట్టేమో. ఇటువంటి మన పనులు చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం చెల్లాచెదురైపోతుంటాం. కొన్ని సమయాలు మన ఫైనాన్షియల్ స్థితి అయినా, హెల్త్ పరంగా అయినా, ఏదైనా స్థితిగతులు చేంజ్ అయిపోతుంటాయి. కానీ ఈ దినము వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు. వాత్సల్యం అంటే ప్రేమ, జాలి, దయతో నిన్ను సమకూరుస్తున్నాడు. అంటే నీకు ఎంత ఆస్తి ఉండాలో, నీకు ఎలాంటి ఇల్లు ఉండాలో, ఎలాంటి పిల్లలు ఉండాలో, నీ స్థితి ఎక్కడెక్కడ పైకి హెచ్చింపు అవ్వాలో, ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో, ఇవన్నీ కలిగి ఉండటం, సమకూర్చటం. ఎందుకంటే నువ్వంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీద ఉన్న ప్రేమకి వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. పనిచేసిన చోట డబ్బులు అక్కడే ఉండిపోయినాయి. వారు నాకు జీతం ఇవ్వలేదు, ఆ డబ్బులు రాలేదు, నాకు వస్తాయి అనుకున్నది వారు దొంగిలించారు, వీరు దొంగిలించారు, మాకు రావాల్సిన బోల్డ్ ఉన్నాయి, వస్తేనా అని అనుకుంటాం. కొన్ని సమయాల్లో అవి రావయి. ఎందుకు ఇలాగ అయిపోతుంది? ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని సమయాలు నాకు కష్టం అక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఉండిపోయింది అని ఏడుస్తున్నావు కదా. దేవుడు వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నాడు. నీకు రావాల్సిన ధనం వస్తుంది. దొంగిలించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దేవుడు బలవంతంగా తెచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. దొంగవాడు కూడా దొంగిలించిన మనసు ఉన్న మనుషుడు మనసు మారి, అయ్యో వాళ్ళు ధనం దొంగిలించకూడదు, ఎవరి ధనం దొంగిలించవచ్చు కానీ ఈ అమ్మాయిది పుచ్చుకోకూడదు, ఈ వ్యక్తి దగ్గర ధనం తీసుకున్నాం మనం, ఏదో చేసి ఇచ్చేయాలి, పాపం కూడా వాళ్ళ సొమ్ము ఉంచుకోకూడదని అంటే మనస్సు మార్పు అయిపోతుంది అనమాట. అయిపోయి పరిస్థితులు ఎట్లున్నా ఆ మనుషుడు, అమ్మా నేను నా పరిస్థితి బాగోక ఆలస్యమైంది, కానీ నీ డబ్బు ఇదిగో, నీ ఆస్తి ఇదిగో, నీ బంగారం ఇదిగో, ఎవరెవరు నీది, నీకు సంబంధించింది చెదిరిపోయిందని ఏడుస్తున్నావు, అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమె నన్ను ముమ్మారు చెప్పండి. 1 2 3 దేవుడు సమకూర్చుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మంచైనా చెడ్డైనా నువ్వు ఆయన మీదే ఆధారపడ్డావు కనుక నిన్ను తలగా చేస్తున్నాడు. చెదిరిపోయిన నీ బ్రతుకు, వెళ్ళిపోయిన నీ భర్తని బలవంతంగా తీసుకొస్తున్నాడు, మరలా నీ చేతికి అప్పగిస్తాడు. విడిపోయిన నీ కుటుంబం, దూరం అయిపోయిన నీ పిల్లలు మరలా సమకూర్చబడటం. కృప విస్తరించింది. ఏడుస్తున్నావు, ఇంతకాలం ఏడ్చాను, నా కుటుంబం ఎలాగ అయిపోయింది ఏంటని అడిగితే దేనికి జవాబు లేదు అని ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాను, ఎన్నో చేశాను, దేనికి ఒక మెరకల్ జరగలేదని అనుకున్నావు కదా. ఇప్పుడు మెరకల్ జరిగే సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీకు ఇన్ని ఇబ్బందులున్నా ఆయన పరిచర్య మానలేదే, ఇన్ని ఇబ్బందులున్నా ఆయన నామాన్ని ప్రార్థన చేయటం మానలేదు, ఇన్ని కష్టాలున్నా ఆయన నామాన్ని పాట పాడటం మానలేదు. ఇవన్నీ లెక్క కట్టుకుని ఆయన వాత్సల్యం నీ మీద చూపిస్తూ ఉన్నాడు.
అందుకనే వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, ప్రేమతో జాలితో దీవెనగా నిన్ను సమకూరుస్తానన్నాడు. ఆత్మకృప మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. దేవుని యొక్క వాగ్దాన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ప్రార్థన జీవితము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు శత్రువు నుండి విడుదల చేస్తాడు. ఈరోజు ఒక సమస్య హిజ్కియాకు వచ్చినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. హిజ్కియా మంచి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకి బలమైనటువంటి లెటర్ పంపించారు ఒకరు శత్రువు. ఆయన జీవితంలో శాంతి లేకుండా చేయటానికి దుష్టుడు చెలరేగిపోయాడు. ఆ సమయంలో ఆ లెటర్ చదివిన వెంటనే బాధ వచ్చేసింది. ఎవరికి? హిజ్కియాకి. శత్రువు లెటర్ రాశాడు, రే నువ్వు దేవుడిని నమ్ముకుని దేవుడు ఉన్నాడని మోసపోకురా, నీ సంగతి ఏంటి, నువ్వేంటి, రకరకాలుగా మాట్లాడుతూ ఆ లెటర్లు అన్నీ రాసి పంపించాడు అనమాట. ఆ లెటర్ చదివినప్పుడు మనసంతా పాడైపోయింది. శత్రువు భయంతో భయపడుతున్న హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. చదువుదాం చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. జీవముగల దేవుని సన్నిధానంలో చూడండి 14 వచ్చిన దగ్గర చదువుదాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా చూడండి, ఉత్తరం రాసేటాడు ఎవడు? బెదిరించేవాడు, అపవాది ఉత్తరం రాశాడు. నువ్వేమైపోతావు, నీ రాజ్యం ఏమైపోతుంది, నువ్వెంత, నీ బ్రతికెంత, మొత్తం ఇలా చేసేస్తాను అలా చేసేస్తానని సైన్యం ఎక్కువ ఉన్నవాడు రాశాడు, బలమైన వాడు రాశాడు. దూతలంటే ఆ వర్తమానం పట్టుకొచ్చినటువంటి మనుషుల్ని దూతలు అంటారు. ఆ దూతలు తెచ్చిన ఉత్తరం చదివి వెంటనే గుండె జారిపోయింది. ఎవరికి? హిజ్కియాకి గుండె పగిలిపోయింది. అమ్మ బాబోయ్, కొన్ని సమయాల్లో ఏదైనా మాట వింటే గుండె జారిపోతుంది. వినకూడని మాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని చెడ్డ మాట మనం విన్నప్పుడు ఇలాగైపోయింది, అలాగైపోతుంది, వాళ్ళు వచ్చేస్తున్నారు, మీ పొలం పట్టుపోతారు, మీ ఇల్లు పట్టుపోతారు, మీ బిడ్డను పట్టుపోతారు, నీ కొడుకుని పట్టుపోతారు, నీ భర్తలాగా అయిపోతాడు, రకరకాలుగా వినలేని మాటలు మనం వింటే ఏమైపోతాం మనం. అలాంటి పెద్ద కష్టము శోధనైన మాట ఉత్తరము ద్వారా హిజ్కియాకు వచ్చింది. హిజ్కియా వెంటనే ఆ ఉత్తరాన్ని తీసి భయపడాడు, చదివాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని మళ్ళా సరిచేసి, బాగా గమనించండి, ఉత్తరాన్ని ఓపెన్ చేసి దేవుని మందిరంలో పెట్టాడు. ఏం పెట్టాడు? దేవుని మందిరంలో పెట్టి, దేవా ఇశ్రాయేలీలకు ఆధారమగువాడా, పరిశుద్ధుడా, కెరూబుల మధ్య ఉన్నవాడా, ఇశ్రాయేలీల ప్రార్థన ఆలకించేవాడా, నా ప్రార్థన ఆలకించు. వీడు ఇలా లెటర్ రాశాడు, వీడు అన్నంత పని చేస్తాడు, మా పరిస్థితి బాగులేదు బాబు, నీవే ఆదరించాలి, నీవు ఆదుకోకపోతే మాకు దారి లేదని హిజ్కియా ఎలుగెత్తి దేవుని మందిరములో ప్రార్థించాడు. ఆ ప్రార్థన చూడండి ఒకసారి చదవండి. 15వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, యెహోవా సన్నిధిని ఇంట్లో ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, ఆకాశములు కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు నువ్వు రాజ్యములకు దేవుడు ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్వెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇలాగ మొదలుపెట్టి, దేవా ఈ మాటలు నేను వినలేను, ఈ మాటలను విను బాబు. హిజ్కియా యొక్క విశ్వాస జీవితం చూడండి. ఈ వినలేని మాటలు, శత్రువు పంపిన మాటలు భయంకరంగా ఉంటాయి. ఆ మాటలు దేవుడిని వినమని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడితో మాట్లాడుతాడు. చూడండి ఒకసారి
యెషయాతో మాట్లాడుతూ 20వ వచనం అంతటా అందరూ చూడండి 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు చూడండి విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన చూడు, దైవజనుడు యెషయాకి దేవుడు బయలుపరుస్తున్నాడు. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. శత్రువు ఎదిరించేవాడు, బెదిరించువాడు బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపు సమయంలో హిజ్కియా యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. దేవుడు ప్రార్థన ఆలకించి ఆ ప్రాంతంలో ఉన్న దైవజనుడు యెషయాకి బయలుపరిచాడు. ప్రవక్త అయిన యెషయాకి దేవుడు చెప్పాడు, చెప్పు యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈ వర్తమానము హిజ్కియాకి చెప్పు. ఎందుకంటే ఏడుస్తున్నాడు, శత్రువు రాసిన ఉత్తరాన్ని బట్టి మాటలు విని ఏడుస్తూ ఉన్నాడు. నేను హిజ్కియా ప్రార్థన ఆలకించి తిని అని చెప్పు. రెండోది ఏం చేస్తాడంటే, ఆ మాటలు నేను విన్నాను, వారిని ఇలా చేస్తాను అలా చేస్తాను, వారిని పాడుదిబ్బగా చేస్తాను, హిజ్కియా దగ్గరికి రాకుండా చేస్తానని దేవుడు చాలా విషయాలు అక్కడ బయలుపరిచి చివరికి ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు. చూడండి 29వ వచనంలోకి వెళ్దాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ వినండి, రికార్డ్ చేసుకోండి. హిజ్కియా నీకిదే సూచనగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. మన దేవుడు విచిత్రమైన పనులు చేస్తాడు. శత్రువు భయపెట్టినప్పుడు, శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి కష్టము మనం మీదకి వచ్చినప్పుడు, మనం ఏడుస్తూ ఉన్న సమయంలో మహాదేవుడు చేసే కార్యం ఏంటంటే, హిజ్కియా గుండె పగిలేలాగా ఏడుస్తూ సమయం గడుపుతున్నప్పుడు దేవుడు తన సేవకుడి ద్వారా పంపించాడు. ఓ హిజ్కియా భయపడకు, నీ ప్రార్థన ఆలకించాడు, ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. అద్భుతం ఏంటంటే వారెవ్వరు నీ మీదకి రారు. శుభవార్త చెప్పమన్నాడు. నువ్వు దేని విషయంలో ఏడుస్తున్నావో భయపడుతున్నావో దానికి విరుద్ధముగా గొప్ప శుభకార్యము నీ రాజ్యంలో జరగబోతా ఉంది. ఏంటంటే నీకిదే సూచన. ఆయన చెప్పి అన్ని జరుగుతాయి. దానికి సూచన ఏంటంటే, ఇప్పుడు నారులు నాటుతున్నారు కదా, మీరు పంటలు వేయటానికి సిద్ధపడుతున్నారు కదా, దుక్కు దున్నుతున్నారు కదా, ఊడుపులు ఊడుస్తున్నారు కదా, సూచన ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఈ సంవత్సరం. అందరూ చెప్పండి, ఈ సంవత్సరం మందు దాని అంతటదే పండు ధాన్యము. గట్టిగా చప్పటి బట్టి ప్రభువుని స్తుతించండి. బెదిరించువాడు బెదిరిస్తే నీవు నమ్మిన ఆశ్రయదుర్గమైన యేసు నీ జీవితంలో నీ పంటను బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఆయన మీ చేతి పనిని బ్లెస్ చేస్తా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. సూచన, శుభవార్త. ఇప్పుడు అందరూ నారులు నాటుతున్నారు కదా, విస్తారమైన పంట పండేస్తుంది ఈ సంవత్సరం. సూచన, హిజ్కియాకి దేవుడిచ్చిన గొప్ప సూచన. హల్లెలూయా చెప్పాలి. ప్రతి చోట దేవుడు ఒక సేవకుడిని ఎన్నుకుంటాడు, ఒక ప్రవక్తను ఎన్నుకుంటాడు. దేవుడు మీరు అడుగుతున్నారు కదా, మీకు జవాబు ఎలా ఇస్తాడంటే, ఇదిగో వాగ్దానం ద్వారా పుట్టాను కనుక నా ద్వారా మీకు ప్రకటిస్తాడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాగ్దాన పుత్రుడిని దేవుడు ఎన్నుకుంటాడు. బలమైన సేవకుడిని లేవనెత్తి ఆ సేవకుడి ద్వారా మాట్లాడతాడు. ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే, దానికి అదే పండు పంట. ఏ సంవత్సరం అది? ఈ సంవత్సరం. మీరు ఏ సంవత్సరాన్ని పలుకుతారు? ఇప్పుడు సంఖ్య పలకండి. 2026 అనగా ఈ జనవరి మాసము, ఈ సంవత్సరము, ఈ దినము నుండి
దానికి అదే పంట పండుతుంది. మీ జీవితంలో మీ పాడి పంటలు దీవెనగా ఉంటాయి. హల్లెలూయా చెప్పాలి, ఇంకొకటి హల్లెలూయా చెప్పాలి. విస్తారమైన ధాన్యం వస్తుంది, విస్తారమైన కొబ్బరి వస్తుంది, విస్తారమైన రొయ్యలు వస్తాయి, విస్తారమైన చేపలు వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది, మంచి రేట్ వస్తుంది. ఏడ్చేవు కదా, నీ కన్నీళ్లు ముచ్చాలిగా దేవుడు మారుస్తాడు. ఈ వాగ్దానం నాకేని నమ్మిన వరకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఎంత శోధన ఉందో అంత ఆశీర్వాదము రెండంతలుగా ఉంది. ఎంత శోధన మాటలు నీ చెవిని పడుతున్నాయో ఆ శోధనకి దేవుడు నీకు తలగా ఆశీర్వాదంగా చేయబోతుంది. మీ అందరూ తీసుకోవాలి ఏంటంటే, వినలేని మాట ఏది విన్నామో దాని వెనకాల ఒక శుభకార్యము దేవుడు చేయబోతున్నాడు. అశుభమే మనకు శుభం. బాగా గమనించండి, ఏంటి అశుభమే మనకి శుభం. ఎవరైనా మాట్లాడుతున్నామా, అశుభం మాట్లాడకమ్మా, మంచి మాట్లాడు. అందరూ మంచి మాట్లాడుతూనే ఉన్నారు, నువ్వు వింటానే ఉన్నావు. అశుభం వద్దొద్దన్నావు, ఎప్పుడూ మంచి జరగలేదు. దేవుడు ఈ దినాన్ని బెదిరించేవాడు బెదిరించాడు గత సంవత్సరం. ఈ సంవత్సరం నీవు తలగా నిలబడతావు. చదువుదాం. ఇక్కడ మంచి మాట ఏమన్నాడంటే, ఆయన ఉత్తరం చదువుతూ ఏడుస్తుంటే ఈయనేమో ఇలాగ మాట్లాడుతాడు. దేవుని కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయి గట్టిగా చెప్పాలి, చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రియులరా చదవండి రెండవ మాట. హిజ్కియాకు సూచన, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును, చూడండి, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి, అబో, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఈ పంచాంగంలో ఇది తీసుకోండి. మొదటి 4 నెలలు, సంవత్సరంలో 12 నెలలు కదా, మొదటి 4 నెలలు దానంతటా అదే పంట ధాన్యము పండుతుంది. బాగా చూసుకోండి, ఏమన్నాడు, ఈ సంవత్సరము దానంతటా అదే పండు ధాన్యము. రెండవ 4వ నెలలో, మొదటి 4 నెలలు ఏంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలుగా తీసుకుందాం ఈ వాగ్దానాన్ని. ఓకే, ఆశీర్వాదము. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యము. అనుకోకుండా దానికి అయ్యే లాభప్రాప్తిగా వచ్చేస్తుంది అనమాట. మీ వ్యాపారాలు, మీ చేతి పనులు, మీ చెరువులు మీరు వేయిస్తే చాలు, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దేవుని కార్యాలు మీరు చూస్తారు. రెండవ 4 నెలలు ఎప్పటి నుంచి, మే, జూన్, జూలై, ఆగస్ట్. రెండవ సంవత్సరమును దాని నుండి కలుగు ధాన్యము మే, జూన్, జూలై, ఆగస్ట్ మీరు అన్ని అనుభవిస్తారు, మీరు అన్ని భుజిస్తారు. ఇది తింటే పడదు అని అన్నది. ఇంకా దీని అర్థం ఏంటంటే మంచి ఆరోగ్యము కలిగి ఉంటారు. మీరు గులాబ్ జామ్ తినేచ్చు, ఇంకా ఏం తినచ్చు, జిలేబీ తినచ్చు, అరిసెలు, సున్నుండ్లు, నెయ్యి వేసుకుని తినండి ఫుల్గా. కానీ ఎవరికి ఏం కాదు. ఇంకా అంటే నీలో రోగం ఉండదు, అన్ని రుచులు అనుభవిస్తావు, మంచి వస్త్రాలు కట్టుకుంటావు, మంచి ఆభరణాలు ధరించుకుంటావు. నీ హృదయం ఎంత స్టైలిష్గా బ్రతకాలి అని అనుకున్నావో అంత స్టైలిష్గానే ఉంటావు. నీవు నమ్మిన దేవుడు పరమ తండ్రి జాలిగలవాడు, నీ పక్షముగా ఉన్నాడు. నీ చిన్న కోరికలు ఆయన తీరుస్తాడు. మొదటి 4 నెలలు దానంతటా పండుతుంది, తర్వాత 4 నెలలు దానంతటదే పండు ధాన్యము మీరు భుజిస్తారు, మీరు అనుభవిస్తారు, అంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత 4 నెలలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మూడవ సంవత్సరమున సెప్టెంబర్, అక్టోబర్,
నవంబర్, డిసెంబర్. ఏమన్నాడు అక్కడ? మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి. చూడండి, మూడవ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవిస్తారు. మీరు పనులు ప్రారంభిస్తారు, మంచి ఆదాయం వస్తుంది. మీరు ముందుకెళ్తారు, జయం వస్తుంది. ఆ జయము మీరు అనుభవిస్తారు. ఇంతవరకు ఎవరెవరికో నువ్వు ఉపయోగపడ్డావు, ఎవరెవరికో నీ మాట ఉపయోగపడింది, నీ బలము, నీ జ్ఞానము ఎవరెవరి కొరకు నిలబడ్డావు. అవంతా కూడా నీ బలము నీకు ఉపయోగపడుతుంది, నీ జ్ఞానము నీకు ఉపయోగపడుతుంది, నీ తెలివి నీకు ఉపయోగపడుతుంది, నీ చేతుల కష్టమును అనుభవిస్తావు. ఇట్టి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఓకే, హిజ్కియాతో యెషయా దేవుని వాగ్దానం చెప్పాడు. నువ్వు ఎవరో రాసిన ఉత్తరం చదివి ఏడవకు, వారిని నేను చూసుకుంటానులే. నీ రాజ్యములో పంట పండుతుంది, అనుభవిస్తారు, విత్తనాలు విత్తుతారు. ఏ పని చేసినా, అంటే విత్తనాలు విత్తడం అంటే వ్యాపారాలు ప్రారంభించటం, ముందుకెళ్ళటం, జయము అని చెప్పి ఉత్తరం రాసిన నన్ను ఏడ్చాడు కదా, దానికి ఇచ్చాడు. చూడండి 30 వచనం చదువు. 30 వచనం, యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఈ సంవత్సరం వేరు తన్నుతారు. ఆమేనని చెప్పండి. నా ప్రియ సహోదరులారా, వేరు తన్నటం అంటే స్థిరపరచబడతారు. వేరు తన్నటం అంటే ఇప్పుడు మీకు వచ్చే ధాన్యమైనా, చెరువులైనా, ఉద్యోగమైనా, ఏ రూపాయి వచ్చినా అది స్థిరాస్తిగా మిగులుతుంది అనమాట. మీ కుటుంబాలు ఎదిగి కొలిది ఇక ఏదో వచ్చినట్టే మళ్ళీ వెళ్ళిపోవటం కాదు. ఇక మీదట ఈ నెల నుండి వచ్చే ప్రతి కష్టార్జితము కూడా మీకు వేరు పారుతుంది, స్థిరపరచబడుతుంది. పెద్ద చెట్టు దేని మీద ఆధారపడుతుంది? వేర్లు బలంగా ఉన్నప్పుడు ఎంత గాలి వేసినా, తుఫాను వచ్చినా అది పడిపోదు. అలాగనే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్తికర్తగా చేస్తాడు. ఆరోగ్యమందు వేరు తన్ని ఉంటారు, ఆస్తి అందు వేరు తన్ని ఉంటారు, శుభమందు వేరు తన్ని ఉంటారు. ఎవడు నీ కుటుంబాన్ని కదల్చలేడు. బెదిరించువాడు నీకు దూరం అయిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటలోకి వెళ్దాం. చూడండి 32వ వచనం. 32వ వచనం చూస్తే, కాబట్టి అష్షూరు రాజును గురించి, ఇదిగో నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా, దుర్మార్గుడి గురించి అని చెప్తూ, అతడు పట్టణములోనికి రాడు. ఆమేన్. ఏమన్నాడు? అందరూ అతడు. అందరూ చదవాలి, అందరూ చదవాలి. ఎవడాడు? బెదిరించువాడు, శోధకుడు, దుష్టుడు నీ ఇంటికి రాడు, నీ ఊరు రాడు, నీ పట్టణంలోకి రాడు, నీ ఒంటి మీదకి రాడు. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది ఆకాశమందున్న దేవుడు దైవజనుడి ద్వారా హిజ్కియాకు పంపుతున్నాడు. ఎందుకంటే హిజ్కియా ఉత్తరము చదివి ఏడుస్తున్నాడు. ఆ మాటలు తట్టుకోలేకపోతున్నాడు. గుండె పగిలిపోయేలాగుంటే దేవుని సేవకుడు వచ్చి, హిజ్కియా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఏ రాజు గురించి భయపడుతున్నావో వాడు ఇక్కడికి రాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ రోగము రాదు. నిన్ను బట్టి నీ కాలనీకి రాదది, నిన్ను బట్టి నీ పట్టణానికి రాదది, నిన్ను బట్టి నీ గ్రామానికి రాదది, మనందరిని బట్టి మన జిల్లాకి రాదది, మనందరిని బట్టి మన రాష్ట్రానికి రాదది. మనల్ని బట్టి దేవుడు మన దేశాన్ని కాపాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఇంకెక్కడ వాగ్దానం తీసుకోకు. నువ్వు ఇదే మాటను స్థిరముగా పెట్టుకో, నీ గుండెలో పెట్టుకో. ఇదే దేవుడు నీతో మాట్లాడిన మాట. ప్రతి సమయము నిన్ను దృష్టిస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని అమూల్యమైన మాట దేవుడు ఇచ్చాడు. నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా అని అనుకుంటున్నామేమో, ఆయన క్షమించాడు. యథార్థంగా ఉన్న వాళ్ళతో పాటు పాపులను కూడా క్షమించి అందరికి ఒకటే జీతం ఇస్తున్నాడు. ఎందుకంటే అందరం
నీతిగా మనం జీవించాలని. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, బాబు ఈ వాగ్దానం నాకు ప్రాప్తింప చేయండి. నీ దాసుడి ద్వారా సూటిగా మాట్లాడావు. భయం వేస్తుందయ్యా, భయముగానే ఉంది. ఏం జరుగుతుందో, ఏం చేస్తాడో, ఏం చేస్తుందో, ఏమైపోతామో అని. నా చేయి పట్టుకోవా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా స్వీకరించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పంటను దీవించు, నా ఆలోచనలను ఆశీర్వదించు, నా తలంపులను దీవెనగా మార్చండి, నన్ను క్షమించండి, నీ బిడ్డగా స్వీకరించండి. నన్ను నువ్వు వాడుకో బాబు. నీ దైవ సన్నిధి దయచేయండి, నీ దైవాత్మ దయచేయండి. నీవు నాతో ఉంటే నాకు చాలు బాబు. నా పాపాలు క్షమించు. ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దుష్టుని దూరం చేయండి. వేరు పారుతామన్నావు, వేరు తన్నే దీవెన. ఆ ఆశీర్వాదములోనికి మమ్మల్ని నడిపించండి. నీ దైవ సహాయం దయచి. స్థిరము లేదు బాబు, ఏది చేసినా ఇంతవరకు స్థిరపడలేదు బాబు. ఈరోజు మాట్లాడావు, వాక్యము ద్వారా మాట్లాడావు. స్థిరపరచండి, స్థిరపరచండి. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించండి, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి, నీ రక్షణ నాకు దయచేయండి, నాకు యజమానుడిగా ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. కొత్త ఆశీర్వాదాన్ని చూస్తారు, కొత్త దీవెన చూస్తారు. నెమ్మది లేక శాంతి లేక ఏడుస్తున్న వారికి నెమ్మదిని శాంతిని దయచేయండి. రక్షణ లేని కుటుంబాలు ఉన్నాయి, రక్షణ భాగ్యము దయచేయండి. ప్రభువా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళం చేయండి. అందరూ పాడి పంటలను దీవించండి, వ్యాపారాలను దీవించండి. ఆరోగ్యము శాంతిని దయచేయండి, నీ వెలుగు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.